అండి. అందరికీ నమస్తే అండి. బాగున్నారండి? మేమైతే బాగున్నామండి. చూడండి ఈరోజు వచ్చేసి నేను పొనగంటాకు తాలింపు చేస్తున్నానండి. తాలింపు అంటే ఎగ్ వేసి ఒక కట్ట తీసుకున్నానండి పొనగంటాకు. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వచ్చి కొంచెము ఒకటి పెద్ద సైజు, ఒకటి మీడియం సైజు అండి. 3 ఎగ్స్ తీసుకున్నాను. తిరగబాతుకు వచ్చేసి ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. తెల్లగడ్డలు వచ్చేసి ఒక 10-15 తెల్లగడ్డలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చి ఒక 3 తీసుకున్నానండి. కరివేపాకు కొంచెం అండి. ఓకే, చూపిస్తాను. ఇంకా మనమైతే దీంట్లోకి పల్లీల పొడి వేయమండి, ఎందుకంటే కారం వేస్తాము. కారం అంటే ఏం కారం అండి, కొంచెం జీలకర్ర, కొబ్బరి, తెల్లగడ్డలు, మిరప్పొడి అండి. ఓకే, ఇంక మనం చేసే ప్రాసెస్ చూస్తామండి, ఎందుకంటే వీడియోలు ఎంత ఓపెన్ ఉంటుంది, మీకు బోరింగ్ అనిపిస్తుంది. ఓకే అండి, మనం తాలింపుకు పొడి రెడీ చేసుకుందామండి. చూడండి, ఒక కప్ వేస్తున్నానండి కొబ్బరి. తర్వాత వచ్చేసి మనం మిరప్పొడి వచ్చేసి 1 స్పూన్ వేస్తున్నానండి. జీలకర్ర వచ్చేసి ఒక 1/2 స్పూన్ అండి. సాల్ట్ మన రుచికి తగినంత అండి. తక్కువగానే చూసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువైతే మళ్ళీ మనం తీయలేము కదా, కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాం. చూడండి, ఈ మాత్రం పౌడర్ చేశాను. ఇప్పుడు మనము తెల్లగడ్డలు వేసుకుందామండి. తెల్లగడ్డ కొంచెం ఎక్కువగానే ఉండాలండి, తాలింపు చాలా బాగుంటుంది. ఈ తాలింపుకి వచ్చేసి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి. ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఓకే, చూడండి ఇలా పౌడర్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ చూస్తాం. ఓకే అండి, బాండి పెట్టాను. బటర్ వేస్తున్నానండి. బటర్ అయితే చాలా బాగుంటుందండి. మనకు బటర్ లేనప్పుడు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్తో పాటు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నా కూడా బాగుంటుంది. మీ చాయిస్ అండి. నా దగ్గర ఉంది కొంచెం బటర్, అందుకని వేసాను. ఓకే, కొంచెం బటర్ మెల్ట్ అయితే పొనగంటాకు అనేది మనకి ఎగ్గుతో అయితే చాలా బాగుంటుందండి. మనం పప్పు కూడా చేసుకోవచ్చు. పప్పుతో ఆల్రెడీ నేను పప్పుతో తాలింపు చేసి పెట్టాను, కందిపప్పుతో. మామూలుగా పప్పు కూడా చేసుకోవచ్చు, మామూలుగా వట్టి ఆకే తాలింపు చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు కొంచెం ఉద్దిపప్పు, తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం మెంతి పిండి వేసుకుందామండి. కొంచెం ఆవాలు, కొంచెం ఉలువ, ఓకే అండి. చూడండి, మనకు కొంచెం ఈ పప్పులంతా ఫ్రై అయితే ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాము. చూడండి, మనకు తెల్లగడ్డలు వచ్చేసి ఇట్లా పచ్చిగా దంచుకొని వేసుకోవాలండి. నేను ఇప్పుడు తిరువాతలో కొంచెం వేస్తున్నాను, మళ్ళీ ఫైనల్గా కొంచెం వేస్తాను. ఓకే అండి, ఆనియన్స్ అయితే మనకి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. సన్నగా కొంచెం పొడుగ్గా, చూడండి ఇలాగా నేనైతే సన్నగా కట్ చేశాను. ఇట్లా కట్ చేసి వేయండి, ఇడిగిపోతే ఫాస్ట్గా కుక్ అవుతాయి. కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. పొనగంటాకు తాలింపు ఎగ్ వేస్తున్నాం కాబట్టి మనం
కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఒక 2 ఆనియన్స్ వేసుకోండి, ఒక కట్టలు సరిపోద్ది. ఓకే అండి. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే, అలాగే పచ్చిమిర్చి కూడా. మనకు కొంచెం ఫ్రై అయితే చాలండి. మళ్ళీ మనకు ఆకులో ఫ్రై అవుతాయి కదా, ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇంకొంచెం వేస్తున్నాను. ఓకే అండి, ఒక్క నిమిషం మనము క్యాప్ పెట్టి వదిలేద్దాము. ఆనియన్స్ మగ్గని బాగా. ఓకే ఓకే అండి, చూస్తాము. ఫ్రై అయ్యిందండి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి, మరీ ఎక్కువ కాదు. ఈ స్టేజ్లో మనం ఆకు వేసేస్తాము. ఈ స్టేజ్లో ఆకు వేసేస్తే ఆకు మగ్గాలి కదా. చూడండి, నేను కాడలతో కూడా తీసుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక సిస్టరు కామెంట్ పెట్టింది, మనకు తెలియదని అనుకుంటున్నాను, సారీ. మా సైడ్ అయితే మేము కొనగంటాకే అంటాం సిస్టర్. మీరు అన్నారు కొనగంటాకు కాదు, అది కొనగంటాకు అని. మా సైడ్ కొనగంటాకు అంటారు సిస్టర్. సారీ, ఏమనుకోమాకండి. మా సైడ్ చెప్పేదే నేను చెప్తాను. ఓకే అండి, నెక్స్ట్ టైం నేను కొనగంటాకే అంటానండి, ఏం పర్లేదు. అంటే మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు అయిపోయింది కదండి, దానివల్ల నేను అలాగే అన్నాను. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు కదా సిస్టర్, ఏ ఆకుకూరలైనా. కాబట్టి నాకు తెలియదు, ఏమనుకోవద్దండి. ఏమన్నా అట్లా ఏదైనా పొరపాటు ఉంటే కామెంట్ పెట్టండి, పర్లేదు, ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చెప్పినందుకు. మొహమాటం ఏం లేదండి. అలా ఏదైనా తెలియదు ఏదైనా మాట్లాడామనుకోండి, అది కాదు ఇది అని కామెంట్ పెట్టండి, ఏం కాదు, తెలుసుకుంటాం కదా. అలాగే మీకు ఏదైనా మంచి వంటలు ఉంటే వాటిని కూడా మాతో షేర్ చేసుకోండి, మేము చేసి ట్రై చేస్తాము. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు ఆకు మగ్గిపోయిందండి. కొంచెం మనం తెల్లగడ్డ పెట్టాం కదా, ఇది కూడా వేసేస్తాము. ఇది కూడా వేసేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాము. ఈ కడాయిలు ఏంటంటేనండి, ఇది ఫాస్ట్గా మగ్గిపోద్దండి. గ్రానైటీ కదా, దానివల్ల ఫాస్ట్గా మగ్గుతాయి. కాబట్టి టైం తీసుకోవాలి. మనం వదిలేసిన తర్వాత కూడా చాలాసేపు ఎక్కువ హీట్గా ఉంటాయండి. ఓకే, ఇప్పుడు మనము ఎగ్ వేసేస్తాం.
ఎగ్ వచ్చేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి అండి. ఎందుకంటే ఆకుతో పాటు అయితే కొంచెం ఎగ్గు సరిగా కలుసుకోదన్నమాట. ఇలా అయితే మనకు కొంచెం ఫ్రై అవుతుంది బాగా. మనం కొంచెం ఎగ్ ఇలా ఫ్రై చేసుకొని తర్వాత ఆకుతో మిక్స్ చేసేసుకొని మనం చేసుకున్నాం కదండి కారము, కొబ్బరి కారము అది వేసేసుకోవాలి. కొంచెం కొంచెం ఇలా కలిపేసుకుంటూ ఇలాగ చూడండి. ఓకే, ఆకుకూర ఎట్లా చేసుకున్నా బాగుంటుందండి. కాబట్టి ఆకుకూర దొరికినప్పుడు వదలకూడదు. కంపల్సరీ ఆకుకూర, ఏ కూర అన్నా కానీ ఆకుకూరలు అనేవి తినాలి. మనకు ఆకు అనేది ఎక్కడ కనిపించలేదు చూడండి, చాలా తక్కువ అయిపోయింది. నేను అనుకున్నాను 3 ఎగ్స్ తక్కువేమో అని, కాకపోతే ఆకే తక్కువైంది, ఎగ్ కనిపిస్తుంది బాగా. ఓకే అండి, ఇప్పుడు మనము కారం వేసేస్తాము. మనం మంట వచ్చేసి మీడియంలో పెట్టుకుందామండి. ఎక్కువ ఇది మాడిపోద్ది. అలాగా తెల్లగడ్డలు ఎక్కువ వేసాం కదా, అందుకని కొంచెం అగ్గినట్లు అనిపిస్తుందండి కారం ఎక్కువగా. కాకపోతే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మనమంతా ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. కొంచెం టైం తీసుకుంటుంది ఇది, ఎందుకంటే ముద్దగా అయిపోయింది కదండి కారము, కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. నీట్గా అంతా మిక్స్ అవ్వాలి. ఒక 2 నిమిషాలు అలా మనం మిక్స్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఆ కొబ్బరి కారం బాడేతలకి ఎంత మంచి స్మెల్ ఉందంటే అంత బాగుందండి. మనం ఇలాగ రైస్లో కలుపుకొని తినేయచ్చు అండి, నంజుకోకుండా రైస్లో కలుపుకొని తినేయచ్చు. ఎందుకంటే మనకు కొబ్బరి కారం ఉంది కదా, దానివల్ల కొంచెం నంజుకొని తినేసిన రైస్తో కలుపుకొని తిన్నామంటే కనుక చాలా బాగుంటుంది. కొందరు ఎక్కువ కూర ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా తింటారనమాట. నాకు ఏ తాలింపు అయినా కూడా నేను రైస్లో కలుపుకొని తినేస్తానండి, అన్నంతో కూరలతో అయితే తిన్ను, అది అలవాటు నాకు. చూడండి, అంతా మిక్స్ అయిపోయింది. ఇలాగా నేను మంట అయితే మీడియంలో పెట్టేస్తానండి, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది కదా, కాబట్టి మీడియంలో పెట్టి నేను ఫ్రై చేస్తాను. మనకు ఒక 5-6 నిమిషాలలో అయిపోవాలండి ఆ ఫ్రై కానీ తాలింపు కానీ ఏదైనా. ఇట్లా ఎగ్గుతో చేసుకున్నా లేదా మామూలుగా మనం ఫ్రై చేసినా కూడా ఒక 5-6 నిమిషాల్లో తాలింపు అనేది అయిపోవాలి. చాలాసేపు ఆకుకూరలు ఉడికినాయి అనుకోండి, టేస్ట్ మారిపోతుంది. చూడండి, ఇలాగా అంతా కలిసిపోయింది. ఇప్పుడు మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మై ఛానల్ సపోర్ట్ చేయండి. ఏదన్నా నా వల్ల ఏదన్నా మిస్టేక్ జరిగితే ఆ మిస్టేక్ కరెక్ట్ చేయండి ప్లీజ్, ఏం అనుకోమాకండి. కామెంట్ పెట్టండి, ఏదన్నా తెలియంది నేను ఏమన్నా మాట్లాడినా ఏదన్నా చెప్పినా కూడా అలా కాదు ఇలా అని కామెంట్ పెట్టండి, ఏం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, బాయ్ బాయ్ అండి. ఇలాగే వదిలేస్తాను ఇంకా. ఓకే, బాయ్ అండి.